కరీంనగర్ సహకార సంఘం ఎలక్షన్లో ఎన్నికల బరిలో ఘన విజయం సాధించిన శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, అలాగే రామకృష్ణ అన్న గారికి సన్మానం చేయడం కోసం నేను సన్మానం అని చెప్పకుండానే కలుద్దామని చెప్పి వచ్చిన. నేను ఎక్కడో తాండూరు మండలం నుంచి వచ్చినా కూడా వాళ్ళు నన్ను సాధారణంగా స్వాగతం పలికి ముందు నాకు సన్మానం చేసి తర్వాత వాళ్ళు సత్కారం ఇస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అన్నగారు చెప్పినట్టుగా ఆటో కార్మికులందరూ ఐక్యతంగా సంఘం ఏదైనా, పార్టీ ఏదైనా, జెండా ఏదైనా, అసంఘటిత కార్మికులైన మనం సంఘటితులమై ఐకమత్యంగా పోరాడి మన హక్కులు సాధించుకోవాలని తెలియజేయడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా. నేను అన్నగారు చెప్పినట్టుగా నేనేం పెద్ద గొప్ప పని ఏం చేస్తున్నాను, రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్నా. అది ఎందుకంటే ప్రతిపక్ష నాయకులకు, పాలకపక్ష నాయకులకు వినపత్రాలు ఇస్తూ మన 7,50,000 మంది ఆత్మఘోషణ ప్రభుత్వానికి వినిపించాలనే ఒక దృఢ సంకల్పంతో నేను ముందుకు సాగుతున్నా. దీనికి మీ అందరూ సహకరించి అన్నగారు సహకరించండి. అన్నగారు బీఆర్టీ తరఫున జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు, అనేక కార్మిక సంఘాలకు అధ్యక్షత వహిస్తున్నారు, సహకార సంఘాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి నమ్మకంతో మీరు గెలిపించుకున్నారు. కాబట్టి ఆయన కూడా అంతే న్యాయం చేస్తారని నమ్ముతూ మీరు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఐక్యమత్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానిలో కూడా రెడ్డన్న గారు నాకు సహకరిస్తారని ఆశిస్తూ నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను కూడా బీఆర్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముందుగా ఐక్యత కోసమే నేను తాండూరు మండల ఆటో నేను తయారు చేయడం జరిగింది. ఇట్లనే మనం అంటే తప్పు అనుకోవద్దు. మొన్న ఒక అన్న వీడియో పెట్టాడు, ఒక ఆటో ఆపంగానే ఇంకొక ఆటో ఆపుతాడు. అది కొంచెం మనం మానుకుందాం. ఎందుకంటే అసలే గిరాకులు లేక ఇబ్బంది పడుతున్నాం. ముంగట 20 చెప్తే వెనక 10 చెప్పుడు ఇవన్నీ మానేద్దాం. మనం ఐక్యత చాటుకోవాలంటే అందరం ఒకటే అని ఇవ్వాలి. ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, జై ఆటో డ్రైవర్, జై ఆటో డ్రైవర్.